ఖచ్చితంగా ఇదే ఊపుతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మనం గెలవాలి అంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా నమ్మకం ఉంది మోదీ గవర్నెన్స్ మీద, ఇంకా నమ్మకం పెరుగుతోంది అంటూ పిలుపునిచ్చారు. మీరు అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా? తెలంగాణలో ఇదే ఊపుతో 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడైనా లోకల్గా అంటే రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది. ఏమంటారు? ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ గెలుస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ, మిగతా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా దీంట్లో ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, సత్యేంద్ర జైన్, ఈ ముగ్గురు ఆల్రెడీ ఓడిపోయారు. సో వాళ్ళ గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఒక సీఎంగా ఉన్నటువంటి ఈ యొక్క అతీషి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో చూస్తూ ఉంటే. సో ఒకటి దీంట్లో అంటే ఢిల్లీ ఎన్నికల్లో తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మనం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం. ఎందుకంటే అప్పట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ రావడం వేరు. అంటే ఆ రోజు దేశంలో ఇన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలు లేకపోవడం, బలహీనంగా ఉండడం మనం చూసాం. సో మోదీ గారు 2 టర్ములు ఒక మెజార్టీతో అంటే ఒక స్పష్టమైనటువంటి భారతీయ జనతా పార్టీ మెజార్టీ, అలయన్స్ మెజార్టీతో అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో వచ్చాం. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడోసారి అలయన్స్ తోటి మేము 303 సీట్ల పైన వచ్చాం. సో ఏదైతే నమ్మకం ఉందో అంటే ఇది కేవలం ఉట్టిగా మాటలు చెప్తే రాదు. సో పరిపాలన ఏదైతుందో వికేంద్రీకరణ కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఒక సుపరిపాలన అయితే మోదీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో దేశంలో అనేక రాష్ట్రాలు మేము అధికారంలోకి రానటువంటి త్రిపుర రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వచ్చాం. అస్సాం లాంటి ఈరోజు 33% పైన మైనార్టీలు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో కూడా మేము రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాం. సో ఏదైతే యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో 2 సార్ల నుంచి మేము అధికారంలోకి వస్తున్నాం. అంటే బీజేపీ పరిపాలన ఎక్కడైతే కొనసాగుతుందో కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తూ ఉన్నాం కాబట్టి సో మళ్ళీ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటే ఢిల్లీకి వచ్చినటువంటి ఏదైతే ఉందో చివరిగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మా యొక్క ఢిల్లీ చివరి సీఎంగా ఉన్నారు. సో 13 ఎన్నికల్లో మేము కూడా నేరోలో ఉన్నాం. అంటే ఈ దేశంలో మీరు గుర్తుపెట్టుకొని ఏ ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో పుట్టిందంటే అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలే. అది ఎన్సీపీ కావచ్చు, అటు మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇలా కేసీఆర్ కావచ్చు, ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా కావచ్చు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 2015లో భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజు పూర్తిగా ఇక సరెండర్ అయిపోయింది. ఆప్కు కేజ్రీవాల్కి సరెండర్ కావడం వల్ల ఆ రోజు భారతీయ జనతా పార్టీని దెబ్బతీశారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే సో తన భస్మాస్త్ర హస్తం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ భస్మాస్త్ర హస్తం తనపైని పెట్టుకొని సో క్రమంగా దేశంలో పూర్తిగా అనేక రాష్ట్రాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవాళ ఏదైతే ఢిల్లీ విజయం అవుతుందో న్యాచురల్గా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇక్కడ పార్టీకి అందరి శ్రేణులందరూ కూడా ఇది ఒక బూస్ట్. నిజంగా కూడా మా అందరికి ఒక మోరల్గా ఈ యొక్క విజయం అవుతుందో మాలో ఒక ఉత్తేజాన్ని నిజంగా కూడా నింపినటువంటి వాస్తవం. సో ఈరోజు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది, మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం ఈ యొక్క కేసీఆర్తో అవుతుందనే ఒక నమ్మకంతో, మరి బంగారు తెలంగాణ అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు మనం చూసాం. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా బంగారు కుటుంబం అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబం సేమ్ ఈరోజు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ ఆ రోజు ఈ సామాన్యుడు అనే నినాదంతో ఎట్లయితే వచ్చిందో తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఏమన్నాడు, నేను అధికారం వస్తే ఒక కాపలా కుక్కలా ఉంటాను, అధికారం చేయిస్తాడు. కానీ ఆ కాపలా కుక్క పోయింది. సో సీఎంను కానీ కేజ్రీవాల్ గారికి కేసీఆర్ గారికి పోలిక పెట్టలేమండి. ఉందండి, ఎందుకు ఉండదు అంటే ఉంది. ఆయనది ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్మారు, నమ్మి ఇచ్చారు. కానీ ఈయనేం చేశాడు, తెలంగాణ ఉద్యమకారుడు అనుకున్నటువంటి కేసీఆర్ ఈ ఉద్యమము 1200 మంది విద్యార్థుల త్యాగాలతో రాలేదు, ఈ రాష్ట్రంలో సకల జనులు సమ్మె చేస్తే రాలేదు, ఈ కేంద్రంలో ఒక రాజకీయ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టించి మరి ఒక రాజకీయ ప్రక్రియ చేస్తే కాదు, కేవలం కేసీఆర్ మాత్రమే చావు నోట్లో
మరి తలకాయ పెట్టి వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పేసి చెప్పుకున్నారు. కరెక్టే, మీరు అన్నట్టు అందరూ ఉద్యమాలు చేసినా త్యాగాలు చేసినా ఉద్యమాన్ని ముందుకు నడిపించింది, ముందుండి నడిపించింది కేసీఆర్. అది నమ్ముతారా నమ్మరా? ఎస్, అదేంటున్నా, రెండింటికి అదే మీకు పోల్చుతున్నా. ఇలా కేసీఆర్ నమ్మించి ఓటు ఇచ్చారు, కానీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా 10 సంవత్సరాలు పట్టింది. సో కేసీఆర్ ఉద్యమకారుడు కాదు, ఉద్యమం అనే దాన్ని దాన్ని అంతా కూడా ఎన్కరేజ్ చేసుకున్నాడు. అట్లనే కేజ్రీవాల్ కూడా ఏం చేశాడు, ఏదైతే కాంగ్రెస్ మీద చేసినట్టు అవినీతి ఉద్యమం అవుతుందో ఆ రోజు అన్నా హజారే గారిని ముందు పెట్టుకొని, సో దాన్ని ఒక రాజకీయమైనటువంటి ఎత్తిగడతోటి అక్కడ కేజ్రీవాల్ వచ్చాడు. ఇక్కడ కేసీఆర్ కూడా ఏం చేశాడు, తెలంగాణ వాదులను అన్నిటిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో ఇలా బీఆర్ఎస్ మన అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్కి వచ్చినప్పుడు 0 స్థాయికి వచ్చింది. సో ఇలా క్రమంగా ఇవాళ తెలంగాణలో మా అందరికి కూడా ఒక నమ్మకం ఏంటంటే, ఈరోజు ప్రశ్నించేది అది అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే రేపు శాసన మండలిలో కూడా ప్రశ్నించేటటువంటి గొంతుగా కావచ్చు, ప్రజల వైపు మాట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనేది ఇలా తెలంగాణ ప్రజలు ఇంకా బలం చేకూరింది మాకు. అందుకోసం మా కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అటు టీచర్స్ అదేవిధంగా మేధావులందరూ కూడా బీజేపీని సమర్థించాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రజలు కోరుతున్నాం. అందుకోసం మాకు నమ్మకం ఏంటంటే ఈ యొక్క జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీని ఆదరిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అట్లనే రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయమైనటువంటి పునరేకీకరణ అనేది ప్రారంభమైంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల నుంచే ప్రారంభమైంది. సో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కుటుంబ రాజకీయాలతో అవినీతితో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాదు. సో ఒక బలమైనటువంటి ఒక ఐడియాలజీ తోటి ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ప్రత్యేకం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు. కాబట్టి 8 ఎంపీ సీట్లను మాకు పట్టం కట్టారు. సో రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ కూడా సో ప్రత్యామ్నాయంగా బీజేపీని తీసుకొని వస్తారనేది అంటే ఆ తీసుకురావడం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు 8 సీట్లు ఏ విధంగా ఇచ్చారో ఆ ఎంపీల పనితీరును ఆధారంగా చేసుకుని నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీ వైపు రావడం జరుగుతుందా? ఏ విధంగా ఉండబోతోందని? ఇప్పుడు ఒకటండి, సేమ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణలో మీరు చూశారు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 రకాలంటే హామీలు ఇచ్చారు. సో ఒక సంవత్సరంలోనే ప్రజల్లో ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నారు, పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. సో అదేవిధంగా రెండవది, కాంగ్రెస్ పార్టీలో అధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో ఉండేటువంటి గ్రూపులు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బార్న్ అండ్ బాటమ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా చేతులు ఎత్తేసి ఉన్నటువంటి సందర్భంలో సో ఒక కేసీఆర్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి ఇలా వచ్చింది. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చారు, ఏది అడిగితే అది ఇచ్చుకుంటూ పోయారు. సో ఇలా అధికారం వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎలా దించాలనేది ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా దించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అనుకుంటారు మీరు? నేనేమంటుంటే 10 మంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలోనే వాళ్ళ యొక్క ప్రభుత్వం మీ తీరు మీద కూర్చున్నారు. సో ఎలా నార్మల్ 10 మంది కూర్చున్నారు, రేపు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. సో ఇక్కడ మీకు ఒకటే ఏమంటున్నా అంటే, ఏదైతే అటు ఢిల్లీలో కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ఈరోజు ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారో, తెలంగాణలో 1 ఇయర్ క్రితమే కేసీఆర్ మీద కూడా ఇచ్చారు. సో మేమేమంటున్నాం, ఇక్కడ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు వస్తారు. సో ఓట్లు రాజకీయమైన ఏకీకరణ జరుగుతుంది. సో భవిష్యత్తు కూడా ఇక్కడ బీజేపీ ఉంటుందనేది మాకు నమ్మకం. 2, ఇలా ఢిల్లీ ఎన్నికల తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా ఉందో, సో ఆ కూటమి కూడా పూర్తిగా బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూశారు, కాశ్మీరు ఇంతకుముందుకే ఒమర్ అబ్దుల్లా చేశారు. సో అంటే కాంగ్రెస్ యొక్క నాయకత్వం ఏతుందో, కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం ఏతుందో, ఇవాళ బుజ్జగింపు రాజకీయాలు, కొంతమందికి లాభం చేకూర్చేటువంటి ఆలోచన విధానం, మెజార్టీ ప్రజల యొక్క విధానాలను దూరంగా ఉండడం ఏతుందో, ఇవాళ వాళ్ళ యొక్క పార్ట్నర్ అలయన్స్గా ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు కూడా
రేపు దూరంగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆయన దూరంగా జరుగుదామని ట్వీట్ చేసినట్టు అనిపించలేదు. ఆ ట్వీట్ చూస్తే మనం కలిసి కట్టుగా ఉంటేనే విజయం సాధిస్తాము, కొట్లాడుకుంటే ఇంకా ఘోరమైన రిజల్ట్స్ వస్తాయని ఒక ఏదో హితబోధ చేసినట్లుగా అనిపించింది ట్వీట్ అయితే. అది హితబోధగా ఉంటది. మమతా బెనర్జీ మన ఏం చేసుకున్నది, కాంగ్రెస్ తో కలిసిపోలే కదా, సో తను సొంతంగా పోయింది. సో రేపు యూపీలో కూడా కాంగ్రెస్ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు కూడా రేపు సొంతంగా పోవాలని అనుకుంటారు. సో కాంగ్రెస్కు తమిళనాడులో స్టాలిన్తో ఉన్నారు కాబట్టి లాభం జరిగింది. సో అక్కడక్కడ యూపీలో వాళ్ళతో ఉన్నారు కాబట్టి లాభం జరిగింది, మహారాష్ట్రలో వాళ్ళతో ఉన్నారు కాబట్టి లాభం జరిగింది. సో వీళ్ళు క్రమంగా వాళ్ళు సొంతంగా ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చాలా ఇంకా దారుణమైన పరిస్థితి ఇవాళ దేశంలో కనిపిస్తూ ఉంది. సో బీజేపీ ఒకటండి, బీజేపీ పార్టీ కేవలం ఒక వ్యక్తి అనేది కాకుండా ఒక ఐడియాలజీ, ఒక బీజేపీకి ఉన్నటువంటి ఒక సుపరిపాలన ఇవ్వాలనే ఒక లక్ష్యం, అంత్యోదయ ఉందో బీజేపీ యొక్క అల్టిమేట్. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ బ్యాక్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పేదరికంలో ఉన్నటువంటి అన్ని అటు మనుషులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటి యొక్క సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనే ఒక విశాలమైనటువంటి ఒక లక్ష్యంతో, ఒక సిద్ధాంతంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ ఉంది, పార్టీ నాయకత్వం కూడా అలాంటి యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి సో మీరు 10 సంవత్సరాల్లో చూశారు, ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి ఒక పరిపాలన కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వెతుకుతున్నారు. సో మొన్న మీరు చూశారు మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణ చేస్తుందో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇన్ని ఓట్లు మాకు ఇన్ని సీట్లు వస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మరి బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చిందని వాళ్ళు ఇప్పుడు ఒక రీసెర్చ్ టీం వేశారు. వేసి బీజేపీని ఇప్పుడు గెలిచినప్పుడు బీజేపీ ఎలా గెలుస్తుంది, మనం స్ట్రాటజీ ఏం చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన చేస్తలేదు. బీజేపీ ఎలా గెలిచింది అని ప్రజల్లో ఒక తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ పోతా ఉంటుంది. సో అది చేసి ప్రజలకు చెప్పే లోపల ప్రజలంతా నిజం తెలుసుకుంటారు. అట్లనే ఇవాళ మనం అనుకుంటే తెలంగాణలో 35 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 0 పర్ఫార్మెన్స్ వచ్చింది కదా పార్లమెంట్కి వచ్చినప్పుడు. ఎందుకు వచ్చింది? సో ప్రజల్లో ఒక మార్పు వచ్చింది కాబట్టి వచ్చింది. అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ మీద ఒక వాళ్ళ యొక్క అనైతికమైనటువంటి కలయికను కావచ్చు, లేకపోతే అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు మారుస్తామని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయాన్ని మహారాష్ట్రలో, యూపీలో తీసుకుపోయినందుకు బీజేపీకి అక్కడ నష్టం జరిగింది. రైట్, ఇప్పుడే ఒక ఇంటరప్షన్, ఇప్పుడే ఒక అప్డేట్ చూస్తున్నాం. కల్కాజీ నియోజకవర్గంలో అతిషి విజయం సాధించారు. మొత్తానికి విజయం తన అకౌంట్లో వేసుకున్నారు. మిగతా వారు కేజ్రీవాల్, సిసోడియాలను ఓడించిన ఢిల్లీ ఓటర్లు మొత్తానికి అతిషిని గెలిపించారు. కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు ఆపు ఆనందపడేది ఏంటంటే, సో అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, గుడ్డిలో కన్నా మెల్లగా. సో ముగ్గురు అగ్రనేతలు ఓడిపోయినా సో ఈమె గెలిచింది కాబట్టి అదొక ఆపుకు మోరల్గా అదొక ధైర్యం అనుకోవచ్చు. సో ఇవాళ మేమంటున్నాంటే ఈ ఎన్నికల్లో కూడా ఇవాళ మళ్ళీ రేపు జరిగేది ఏంటంటే, సో దీంట్లో ఈవీఎంలు కావచ్చు, మ్యానిపులేషన్లు కావచ్చు, ఇవి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడం అనేది మళ్ళీ చేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటాడు, రాజ్యాంగాన్ని మీద ఆయన గౌరవం లేదు, అంబేద్కర్ను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానించిన చరిత్ర ఆయనకు తెలియదు. సో 2 సార్లు ఓడగొట్టింది అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ. సో ఆ రోజు జనసంఘ్ మరి ఆ రోజు ఆయన రాజ్యసభకు తీసుకొని వచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఇదే అంబేద్కర్ గారికి మరి వారు ఉన్నటువంటి 5 పంచతీర్థాల పేరుతోటి వారు చదువుకున్న ప్లేస్ కావచ్చు, వారు పుట్టిన ఊరు కావచ్చు, వారు చనిపోయినటువంటి ప్లేస్ కావచ్చు, లండన్లో ఉన్నటువంటి ప్లేసులు కావచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ప్రపంచానికి తన యొక్క ఆలోచన ఎంత గొప్ప ఉందనేది బీజేపీ చూపిస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ ఏంటంటే తప్పుడు ఆరోపణలతోటి ప్రజల్లో ఒక విభజన తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఈ విభజన రాజకీయాలను ఇవాళ దేశ ప్రజలు క్రమంగా గమనిస్తూ ఉన్నారు. సో బీజేపీ చేస్తున్నటువంటి ఒక సమ్మిళిత అభివృద్ధి ఏదైతే ఉందో, అంటే అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఉందో, సబ్కా ప్రయాస్ అనేది ఉందో, ఇది బీజేపీ యొక్క ఆలోచన, బీజేపీ యొక్క వర్కింగ్ స్టైల్. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటి అంటే డివైడ్ అండ్ రూల్ లో కులాల మధ్యలో కావచ్చు, మళ్ళీ డివైడ్ అండ్ రూల్ అంటే మళ్ళీ పార్టీలు వేలు మీ వైపే చూపిస్తాయి. అదే అంటున్నా, ప్రాంతాల వైపు కావచ్చు, ఇది చేస్తుంది. అది 50 ఏళ్ళు వాళ్ళ యొక్క రాజకీయాలకు పనికొచ్చింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు చరిత్ర అంతా కూడా తెలిసిన తర్వాత పునరం అనేది జరుగుతుంది. దాన్ని సవరణ చేసుకోవాల్సి అవసరం. శివకుమార్ గారు, రఘునందన్ గారు రియాక్షన్ చూసే ఉంటారు మీరు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఎలా అయితే అక్కడ 0 ఇచ్చారో ఇక్కడ కూడా